ఇవాళ నేను కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ మాట్లాడదలుచుకున్నా. మా యువకులు సోదర ఓయ్ ఓయ్ ఏయ్ ఉండరా నాయన ఉండు. ఓ పాటనా పెట్టురా, వీళ్ళు తెరసేపు ఎగురుతారంట. ఎవరున్నారా మా ఇక్కడ పాట పెట్టు. ఇక ఒక్క ఉండాలి, నేను చెప్తా ఇంటారు. ఇవాళ మీ ఉత్సాహం చూస్తుంటే మళ్ళీ చిన్నప్పుడు కొండరెడ్డిపల్లిలో పీర్ల పండుగ నాడు అలా వాడినట్టే ఉన్నది. పీర్ల పండుగ నాడు అలా వాడి అలై బలై చేసుకుంటే ఎట్లుంటుందో ఇవాళ మీ ఉత్సాహం చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. జర దోసుకోకూరి, అందరు మనోళ్ళే. మీరు ఇట్లా చేస్తే 5 నిమిషాలలో మాట్లాడేది ఆపిక నేను మళ్ళీ హెలికాప్టర్ ఎక్కాల్సి వస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ ఆనాడు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగిన తర్వాత ఏర్పడ్డ తొలి హైదరాబాదు రాష్ట్రంలో, ప్రజాస్వామిక దేశంలో బూర్గుల రామకృష్ణారావు గారు ఈ పాలమూరు జిల్లా బిడ్డ ఆనాడు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. మళ్ళా 75 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం మీ బిడ్డకు, మీ నల్లమల బిడ్డకు అవకాశం ఇచ్చిండ్రు. సోనియా గాంధీ గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో ధన్యవాదాలు తెలపండి మిత్రులారా. ఈరోజు మనమందరం మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రాంత వలసలను ఆపడం కోసం, మన ప్రాంత విద్యార్థుల చదువుల కోసం, మన ప్రాంత నిరుద్యోగ యువకుల యొక్క ఉద్యోగాల కోసం, మన ప్రాంత ఉద్యమకారుల కోసం, మన ప్రాంత అమరవీరుల కోసం ఇవాళ మనం నడుము బిగించాలి. ఇవాళ ఈ ప్రాంతం 10 ఏళ్ల నుంచి చంద్రశేఖరరావు పాలనలో ఈడ ఈ శాసనసభ నియోజకవర్గంలో ఒక రౌడీ మూక గువ్వల బాలరాజు ఇక్కడ ప్రజల మీద దాడి చేస్తుంటే మౌనంగా ఉన్నాం, ఓపికగా ఉన్నాం, దాడులను భరించినాం. ఇక ఈ నల్లమల బిడ్డలకు ఓపిక నశించింది. దాడులను తిప్పి కొడతాం, దాడులు చేసేటోళ్లను ఇక్కడనే నల్లమలలో బొంద పెడతామని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర సాధనలో 2009 పార్లమెంట్ ఎన్నికల్లో నాడు కరీంనగర్ ప్రజలు ఓడగొడతారని, పొందబెడతారని పారిపోయి పాలమూరుకు వస్తే పాలమూరు పార్లమెంటు సభ్యుడుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావును మన రక్తాన్ని చెమటగా మార్చి మన భుజాల మీద పోసి పల్లకిలో పార్లమెంటుకు పంపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈ పాలమూరుకి తీరని అన్యాయం చేసిండు. ఈ ప్రాంతానికి పరిశ్రమలు రాలే, ఈ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కాలే, ఈ ప్రాంత భూములకు నీళ్లు రాలే, ఈ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వలే. 10 ఏళ్ళు పూర్తి అయింది, కానీ
మన కలలు మన స్వప్నం నెరవేరలే. ఇవాళ ఈ ప్రాంతంలో మీరు ఒక్కటే ఆలోచన చేయండి. ఏ సోదరులారా, వేదిక కూలుతుంది, కదలకుంటే నిలబడండి. మీరు ఇట్లనే చేస్తే ఉన్న పలంగా మైకు కింద పెట్టి పోవాల్సి వస్తుంది. ఎందుకంటే వేదిక మీద ఎక్కువ ఉన్నారు. మీరు అక్కడిక్కడ చేసిందంటే ఇది ఏమన్నా అయిందంటే పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. మీరు ఓపిక పట్టుండ్రి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఎందుకు మన ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తి కాలే? ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలేను నిర్మాణం పూర్తి చేయలే? ఎందుకు మన ప్రాంతానికి పరిశ్రమలు రాలే? ఎందుకు మన భూములకు నీళ్లు రాలే? ఎందుకు మన విద్యార్థులకు విద్యా అవకాశాలు ఇవ్వలే? ఎందుకు మన ప్రాంత ప్రజల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే? ఎందుకు మన నల్లమల అడవుల్లో ఉన్న మన చెంచు బిడ్డలకు కనీసం ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే? ఎందుకు మన అచ్చంపేట గుర్తుకు రాలే? అచ్చంపేట ప్రజలు ఓట్లు వేయలేదా? అచ్చంపేట ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించలేదా? అచ్చంపేట ప్రాంతానికి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గాడా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ ప్రాంతం